హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. చాలామంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మే 7వ తేదీన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జూన్ 7వ తేదీ నాటికల్లా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి దానికి సంబంధించి 7 రకాల రేషన్ కార్డులను మార్పులు చేర్పులతో, కొత్త చేరికలతో, తొలగింపులతో ఒక 7 రకాల రేషన్ కార్డులను సంబంధించి వివరాలు తెలియజేశారన్నమాట. ఆ 7 రకాల దానికి సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో రేషన్ కార్డు మెంబర్ యాడింగ్, రేషన్ కార్డు మెంబర్ స్ప్లిట్టింగ్ అంటే రేషన్ కార్డులో ఒక వ్యక్తిని చేర్చడం కానీ ఒక సభ్యున్ని ఒక ఇద్దరు సభ్యులు కలిసి ఒక కొత్త రేషన్ కార్డుకు సంబంధించి విభజించుకోవడానికి కానీ ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. లెంత్ ఎక్కువ అవుతుందని ఆ వీడియో నేను సెపరేట్గా చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి, చూసి తెలుసుకోండి. ఒక చిన్న విషయం, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో 10 మందికి మేలు జరుగుతుంది ఈ వీడియో ద్వారా. ఇక విషయంలోకి వద్దామంటే, ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి 1 కొత్త రేషన్ కార్డు, 2 రేషన్ కార్డులో సభ్యుల చేరిక, రేషన్ కార్డులో సభ్యుల చేరిక, రేషన్ కార్డు మెంబర్ యాడింగ్, 3 రేషన్ కార్డు విభజన అంటే స్ప్లిట్టింగ్, రేషన్ కార్డులో మెంబర్ డెలిషన్ అంటే ఒక వ్యక్తిని తొలగించడం అన్నమాట. అదేవిధంగా రేషన్ కార్డు సరెండర్, రేషన్ కార్డుని వాళ్ళంతటా వాళ్ళుగా మాకు వద్దు, మేము దారిద్ర్య రేఖకు ఎగువనున్నాము, అందువల్ల మాకు వద్దని వాళ్ళంతటా వాళ్ళు సరెండర్ చేయడం అనమాట. రైస్ కార్డులో అదేవిధంగా అడ్రస్ చేంజింగ్, చిరునామా మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ఇక ఏదైనా కానీ రేషన్ కార్డులో కొన్ని తప్పులు ఉంటాయన్నమాట. ఆల్రెడీ పాత రేషన్ కార్డులో తప్పులు ఉంటాయి. అటువంటి ఆధార్ సీడింగ్ ప్రకారం ఎలా ఉందో ఆ విధంగా మళ్ళీ మార్చుకునే దానికి ఆ అవకాశం కూడా ఇచ్చారన్నమాట. 7 రకాలు. ఈ 7 రకాల్లో మెంబర్ యాడింగ్, మెంబర్ స్ప్లిట్టింగ్, దానికి సంబంధించి వీడియో ఉంది, చూడండి. ఇకపోతే మిగిలిన 5 గురించి క్లియర్గా చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇక కొత్త రేషన్ కార్డు సంబంధించి ఆల్రెడీ ఉన్న పాత రేషన్ కార్డులలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకోకుండా ఉన్న వాళ్ళకు ఆటోమేటిక్గా కొత్త రేషన్ కార్డు ఇస్తారు. ఇక ఒక ఉమ్మడి కుటుంబంలో రేషన్ కార్డుని ఒక 4 అనుకోండి, ఆ 4 విభజించుకొని కొత్త రేషన్ కార్డు, చెరో రేషన్ కార్డు చొప్పున తీసుకునే దానికి అవకాశం ఉంది స్ప్లిట్టింగ్ విధానంలో. ఆ విధంగా కొత్త రేషన్ కార్డు తీసుకోవచ్చును. ఇంకా 3వది, ఎవరైనా కానీ ఒంటరిగా పెళ్ళిళ్ళు కాకోకుండా మిగిలిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళైనా సరే, 50 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళైనా సరే, అంటే 50 ఏళ్ళ లోపల అంటే మినిమం మరి 25-30 ఏళ్ళు ఉండేటోళ్ళకి ఇవ్వరు. మ్యాక్సిమం 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఇస్తారు. అందువల్ల అటువంటి వాళ్ళకు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకు, ఒంటరి మహిళలకు కానివ్వండి, ఒంటరి పురుషులకు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఇస్తారనమాట. వాళ్ళు కూడా అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇంతవరకు ఎప్పుడు లేదు కొత్త రేషన్ కార్డు అనేది ఒంటరిగా ఉండే వాళ్ళకు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 ఉంటే వాళ్ళలో ఎవరినో ఒకరు చనిపోతే అటువంటి వాళ్ళకు ఆ నెంబర్తో అదే ఒక్కరికే కూడా ఆ కార్డు అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మళ్ళా కొత్తగా ఎవరికి ఇచ్చింది లేదు కొత్త రేషన్ కార్డు, ఇప్పుడు ఇస్తున్నారు అనమాట. అది చాలా మంచి విషయమే. ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఆల్రెడీ ఎవరైనా సరే ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి, అంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో వాళ్ళు ఫిలప్ అయి ఉండాలి, ఆల్రెడీ చేసుకొని ఉండాలి. అలా చేసుకోకుండా కొత్త రేషన్ కార్డు పెట్టుకున్నా కానీ వాళ్ళకు డెలీట్ అవుతుందన్నమాట. అందువల్ల కంపల్సరీ ముందు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో యాడ్ కాండి. ఆ తర్వాత ఈకేవైసీ కూడా కంపల్సరీ చేసుకొని ఉండాలి. వాళ్ళు ఈకేవైసీ చేసుకొని ఉండాలి. చేసుకున్న వాళ్ళకు కంపల్సరీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునేదానికి ఇది ఉంటుందన్నమాట. వాళ్ళకు సంబంధించి ఎటువంటి ధృవపత్రాలు అంటే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి
ఆల్రెడీ పాత రేషన్ కార్డు నంబరు, ఇంకా ఆధార్ కార్డు, ఇంకా వాళ్ళకు ఇన్కమ్ క్యాస్ట్ అటువంటివి కూడా ఇస్తే మంచిదే అన్నమాట. ఎందుకంటే కొత్త రేషన్ కార్డు కాబట్టి ఆ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇకపోతే రెండవది, రైస్ కార్డులో సభ్యుని చేరిక. చెప్పాను కదా, యాడింగ్ అనేది మన ఛానల్లో వీడియో ఉంది ఆల్రెడీ, చూడండి. యాడింగ్ స్ప్లిట్టింగ్ సంబంధించి. ఇక నాలుగోది, 2 యాడింగ్ 3 స్ప్లిట్టింగ్, ఆ రెండింటికి సంబంధించి వీడియో ఉంది, చూసేయండి. 4, రైస్ కార్డులో సభ్యుని తొలగించడము. ఎలా తొలగించాలి? ఉన్న వాళ్ళని ఎవరు తొలగించరు కదా, చనిపోయి ఉంటారనమాట. అటువంటి వాళ్ళను తొలగించడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే తొలగించవచ్చు. దానికి సంబంధించి అప్లికేషన్ ఫారము, అదేవిధంగా అప్లికేషన్ ఫారంతో పాటు డెత్ సర్టిఫికెటు, అదేవిధంగా కుటుంబ పెద్ద అక్కడికి వెళ్ళి వాళ్ళు రేషన్ కార్డులో వాళ్ళ నెంబర్ని, వాళ్ళ పేరును తీసేయాల్సిన ఇది ఉంటుందన్నమాట. వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా సచివాలయంలో వాళ్ళు డిలీట్ చేసేస్తారనమాట. ఇది చనిపోయిన వాళ్ళకు డెలిషన్ సంబంధించింది అనమాట. ఇకపోతే రైస్ కార్డ్ సరెండర్ అనేది ఇంక మీకు తెలిసిన విషయమే. మాకు రైస్ కార్డు వద్దు, మేము కొద్దిగా రిచ్గా ఉన్నాము అటువంటి వాళ్ళు రైస్ కార్డు వాళ్ళు సరెండర్ చేసేయచ్చు అనమాట. ఇకపోతే 6వది, రైస్ కార్డులో చిరునామా మార్పు మార్చాలంటే కంపల్సరిగా వాళ్ళు ప్రజా సాధికార సర్వేలో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో అక్కడికి ముందుగా హౌస్ హోల్డింగ్ మ్యాప్ అంటారు. ప్రజా సాధికార సర్వే అంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్. ఆ హౌస్ హోల్డింగ్ మ్యాప్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్లోకి మార్చుకొని ఉండాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసి ఉండాలి. వాళ్ళ పేర్ల అందరికీ కలిపి చేసి ఉండాలి. తర్వాత వాళ్ళు ఈకేవైసీ, ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈకేవైసీ కూడా చేసుకుండాలి. కంపల్సరీ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చును. రైస్ కార్డులో చిరునామా మార్చి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. దానికి ఏమేమి కావాలంటే కుటుంబంలో ఉండే అందరి ఆధార్ కార్డులు కావాలి, అదేవిధంగా పాత రేషన్ కార్డు, ఒక అప్లికేషన్ ఫారము, ఇంకా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్, కుటుంబ పెద్దకు సంబంధించి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఇస్తే మంచిదన్నమాట. అది కూడా ప్రొడ్యూస్ చేయండి, చాలా మంచిది. రైస్ కార్డులో చిరునామా మార్చే విధానం ఈ విధంగా. ఇకపోతే లాస్ట్ 7, ఆధార్ సీడింగ్ కరెక్షన్. అంటే ఆధార్ సీడింగ్లో ఉన్నటువంటి తప్పుల్ని ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్ చేయడానికి కూడా సచివాలయాలకు అనుమతి వచ్చిందనమాట. కంపల్సరీ ఈ ఆధార్లో ఉన్నటువంటివి ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే అటువంటివన్నీ కూడా తప్పుల్ని కరెక్షన్ చేసి మళ్ళా కొత్త ఆధార్ ప్రకారం ఏ విధంగా ఉందో మీరు ఆ విధంగా రేషన్ కార్డుకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే దీనికి సంబంధించి ప్రజా సాధికార సర్వేలో కంపల్సరీ మీరు నమోదై ఉండాలి. ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉంటేనే మీరు ఈ ఆధార్ సీడింగ్ చేంజ్ చేసుకొని ఆటోమేటిక్గా కరెక్షన్ చేసుకొని మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ ఆధార్ సీడింగ్కు ఒక అప్లికేషన్ ఇచ్చి తర్వాత మీరు కరెక్షన్ చేసుకొని ఆ తర్వాత మీరు కొత్త రేషన్ కార్డు కూడా మళ్ళా అప్లికేషను, కుటుంబంలో ఉండే సభ్యులందరి ఆధార్ కార్డులు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఇంకా పాత రేషన్ కార్డు సబ్మిట్ చేయాలి వాళ్ళకు. దానికి సంబంధించిన జిరాక్స్ కాపీ కూడా, ధృవపత్రం కూడా ఒకటి పెట్టి మీరు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అప్లై చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఆ సదుపాయం కూడా గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి చేయించుకోండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు గ్రామ వార్డు సచివాలయంలోనే చేయించుకోవాలా. మీ సేవ కేంద్రాల్లో ఈ కొత్త రేషన్ కార్డు సంబంధించి ఎవరు చేయరు, కంపల్సరీ గ్రామ వార్డు సచివాలయంలోనే చేస్తారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చేశాను, చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా చేసుకోకుండా ఉంటే చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు అందరూ ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.